సరే, ఏ ముహూర్తాన మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పేరు బయటకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి రకరకాల చర్చలు, రకరకాల భిన్నాభిప్రాయాలు, వాదనలు మనం చూస్తూనే ఉన్నాం. అది ఎంత లోతు వరకు వెళ్ళిందో కూడా మనం చూసాం. అండ్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు కూడా స్పందించారు. మావిగన్కి అంత మంచి ప్లాన్ అయితే మరి 5 ఏళ్ళు మీరు ఏం చేశారు అన్నారు. నిజమే కదా, ఏం చేశారు మరి 5 ఏళ్ళు? అంటే మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి పేరుతో ఒక ప్రపోజల్ చేశారు. ఆ ప్రపోజల్ ని సమర్థించవచ్చు లేదా విభేదించవచ్చు, తప్పుపట్టచ్చు. దాంట్లో రాజకీయ పార్టీలకు కానీ, విశ్లేషకులకు కానీ, పౌరుడికి కానీ ఆ రైట్ ఉంది. జగన్ గారిని కూడా ప్రశ్నించవచ్చు. కానీ జగన్ గారు లేవనెత్తిన అంశాలు జోలికి మేము వెళ్ళాం. కేవలం ఆ పేరు ఇప్పుడే ఎందుకు, గతంలో ఏంటి, దీంతో కొట్టేస్తాము అని చెప్పి మాట్లాడడం అనేది సమాధానం లేని వాళ్ళు చేసే ప్రయత్నం. ఇప్పుడు ఉదాహరణకు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ప్రశ్నించే ముందు ఇంకో మాట కూడా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు రాజధాని పేరుతో, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు కేంద్ర గెజిట్ కూడా అయింది కాబట్టి మన రాజధానిగా అదే ఉంటుంది. దాన్ని సమర్థించాలి కదా. రాజధాని పైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా నగరం సాధ్యం కాదని విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పేరుతో వారు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు, ప్లాన్ బి అని. అంటే దాన్ని సమర్థించట్లేదు. అంటే ఆ తరహా ప్రాజెక్ట్ అనేది సాధ్యం కాదు, వ్యయ ప్రయాసంలో కూడుకున్నది, ఒకవేళ నిర్మించినా కూడా వైబిలిటీ ఉండదు అనేది ఆయన లాజిక్. సరే, దాన్ని వ్యతిరేకించండి, తప్పులేదు. నా పాయింట్ ఏంటంటే ఆయన దాన్ని తప్పు పట్టాడు కాబట్టి మావిగన్ ప్లాన్ బి. షర్మిల గారు దీన్ని తప్పు పట్టేటప్పుడు దాన్ని సమర్థించాలి. చంద్రబాబు గారు ఏదైతే మహానగరం పేరుతో కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని, సృష్టించాలని, డెవలప్మెంట్ అనుకుంటున్నారో దాన్ని మీరు సమర్థిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? అది చెప్పాలిగా. జగన్ విమర్శించడం సరదాగా మారిపోయి అన్న మీద ఉన్న కోపంతో మాట్లాడేస్తే లాభమే ఉంది. జగన్ గారిని విమర్శించే ముందు షర్మిల గారు మీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ ఇది, అమరావతి స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, మేము సమర్థిస్తాం. షర్మిల గారు మా స్టాండ్ అయితే అమరావతికి మేము సపోర్ట్ చేస్తున్నామని ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఆ తరహా రాజధాని సాధ్యమా? వాళ్ళు తులసిరెడ్డి గారే సపోర్ట్ చేయట్లేదు, ఆమె సపోర్ట్ చేయలేదు. తులసిరెడ్డి గారు రాజధానికి హైకోర్టుకి సంబంధం లేదు, హైకోర్టు రాయలసీమలో ఉండాలని వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి గారు అంటున్నారు. మరి దాన్ని సమర్థిస్తున్నారా మీరు? అలాంటి మహానగరం అవసరం లేదని తులసిరెడ్డి గారు 100 సార్లు చెప్పారు డిబేట్ లో. అమరావతిలో రాజధాని ఉండడం వేరు, అందరూ ఏకాభిప్రాయానికి వచ్చేశారు. కానీ అమరావతిలో ఆ తరహా మహానగరం సాధ్యమా అన్నది ఇప్పుడు ప్రశ్న. దాన్ని సమర్థిస్తుందా షర్మిల గారు? మహానగరాన్ని సమర్థిస్తుంది. తులసిరెడ్డి గారు సమర్థించట్లేదు. తులసిరెడ్డి గారు రాజధాని అక్కడ ఉండాలని స్పష్టంగానే చెప్తున్నారు. 2, మహానగరం వద్దు అంటున్నారు, అది సాధ్యం కాదు అంటున్నారు. 3, హైకోర్టు ఆడ అవసరం లేదు, కర్నూలులో పెట్టమంటున్నాడు, రాజధానిలో భాగం కాదంటాడు. మీ వైఖరి ఏంటి? ఇది చంద్రబాబు గారి వైఖరి, అమరావతి వైఖరి కాదు కదా. లేదా తులసిరెడ్డి గారు వాళ్ళని చెప్పేది కరెక్ట్ కదా, మేము చెప్పేది కరెక్ట్ అని నేపాల్గా. షర్మిల గారి కన్నా చాలా సీనియర్ పొలిటీషియన్, వారి తండ్రితో సమకాలీన రాజకీయాలు చేసిన మాజీ సిడబ్ల్యూసి మెంబర్ చింతామోహన్ గారు, మాజీ కేంద్ర మంత్రి, మా తిరుపతిలో ఉంటారు. ఆయన అయితే అసలు సాధ్యమే కాదంటున్నాడు, ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదంటున్నాడు. మీ పార్టీయేగా. కానీ ఫస్ట్ షర్మిల గారు మీ స్టాండ్ ఏంటో చెప్పండి. జగన్ గారి స్టాండ్ గురించి విమర్శించే ముందు షర్మిల గారు కాంగ్రెస్ స్టాండ్ చెప్తూ, కాంగ్రెస్ లోనే చింతామోహన్ గారు, తులసిరెడ్డి గారు లాంటి హేమాయ మీరు చెప్తున్న దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ స్టాండ్ చెప్పి ఇతర స్టాండ్ ని ప్రశ్నించండి. మన స్టాండ్ ఏం లేకుండా ఆయన తిట్టుకుంటే లాభం ఉంది, మీ ఆనందం, మీ కోపం తీరుతుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి షర్మిల గారు ఫస్ట్ వాళ్ళ స్టాండ్ చెప్పాలి. రెండోది, ఇక్కడ ఒక ట్రోల్ జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ గారు ప్లాన్ బి అన్నాడు. ప్లాన్ బి అంటే మీరు ఎందుకు చేయలేదంటే, ప్లాన్ బి అంటే అర్థం అదే. ఆయన ప్లాన్ ఏ ఏంటి? 3 క్యాపిటల్, అంటే 3 రాజధానులు. అంటే ఆయన ప్లాన్ ఏ అది వర్కౌట్ కాల. ప్రజలు అంగీకరించారా లేదా, ప్రభుత్వం ఓడిపోవడం, ఇవన్నీ కారణంగా ప్లాన్ ఏ నుంచి బయటకు వచ్చినాడు, ప్లాన్ బి తీసుకొచ్చాడు. తప్పు ఒప్పులు మాట్లాడచ్చు. అప్పుడే మీరు ఏం చేయాలి, అప్పుడు ఆయన చేయదలుచుకున్నది ఏంటంటే 3 క్యాపిటల్ ఫార్ములా, అది సాధ్యం కాలేదు, వర్కౌట్ కాలేదు. తప్పు ఎవరిదైనా కావచ్చు, వర్కౌట్ కాలేదు కాబట్టి ప్లాన్ ఏ వదులుకొని ప్లాన్ బికి వచ్చినాడు. ఆయన క్లారిటీ ఉన్నాడు కదా, ప్లాన్ ఏని తన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయాలనుకున్నది ఇది కాదు, 3 క్యాపిటల్. 24 వరకు ప్రయత్నించాడు, ఆయన వల్ల కాలేదు, పరిస్థితులు అనుకూలించలేదు, ఏదైనా కావచ్చు, చేయలేకపోయాడు. ప్లాన్ ఏని మళ్ళీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే అది ఆయనే చేయనప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తారు? కాబట్టి మీ ఆలోచన అమరావతి కేంద్రంగా రాజధాని కాబట్టి
ప్లాన్ ఏ కొంచెం సవరించి ప్లాన్ బిగా తీసుకొని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతో తక్కువ ఖర్చుతో 10,000 కోట్లతో రాజధాని ఏర్పాట్లు అయిపోతుంది. హైదరాబాద్ జంట నగరాలు కలిసినట్టుగా విజయవాడ, గుంటూరు కలిసిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ నుండి 30-40 లక్షల జనాభాతో కొత్త నగరం స్టార్ట్ అవుతుంది. అమరావతి కూడా కంటిన్యూ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి అమరావతి ప్రాజెక్టులో విజయవాడ, గుంటూరు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మావగాన్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, అమరావతి కూడా ఉంటుంది. సో ఆయన ఆలోచన అది. కాబట్టి ఈ ప్లాన్ బి తీసుకురావడంలో ప్లాన్ ఏ తన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయాలనుకున్నాడు, చేయలేకపోయాడు. కాబట్టి ప్లాన్ బికి వచ్చినాడు. కాబట్టి అప్పుడు ఎందుకు చేయలేదంటే అప్పుడు చేయాలని ట్రై చేశాడు ప్లాన్ ఏని, అది అమలు కాలేదు కాబట్టి దీనికి